3000 ఇచ్చే ఈ పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు 4000కి పెంచుతానన్నారు. పెంచి అది మీ ఇంటికి పంపిస్తానన్నారు. ఇదే కాదు, ఇది ఇక్కడితో ఆగదు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఇది ఒట్టి సూపర్ 6 కానీ ఆయన మళ్ళీ ప్రభుత్వం తీసుకొస్తారు. మీకోసం ఆయన పోరాడతారు. మీ సంక్షేమం కోసం చాలా పథకాలు తీసుకొస్తారు. ఇక్కడితో ఆగదు ఆయన ఆలోచన. ఆయన ప్రజల మనిషి, కార్యకర్తల కోసమే జీవిస్తారు. నేను ఎప్పుడు మళ్ళీ అంటాను, ఎప్పుడు ఆయన కుటుంబాని కోసం ఆయన ఎప్పుడు బ్రతకలేదు. నేను ఒకప్పుడు పోట్లాడేదాన్ని, కానీ ఈ నిజం గెలవాలి అని తీసుకెళ్ళే ఈ ప్రోగ్రాంతో నాకు ఒకటే అర్థమైంది, ఆయన మీకే అంకితం అవుతారు, మీకోసమే ఆయన బ్రతుకుతారు. అది తప్పకుండా అదే ఆలోచన. అది నేను ఆపేదాన్ని, ఇప్పుడు అది కూడా ఉండదు ఆయనకి ఆ స్వాతంత్రం నేను ఇస్తున్నాను ఆయనకి, ప్రజల కోసం కార్యకర్తల కోసం పనిచేయటానికి. సో అట్లానే మనందరం, మీ అందరికీ తెలుసు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గురించి. మనందరం కలిసి తప్పకుండా ఏ పార్టీ అయినా కూడా మనం ఆ క్యాండిడేట్ని మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే 3 పతాకాలైన ఎజెండా ఒకటే. ఏంటి ఎజెండా చెప్పండి? మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం రావాలి చివరికి, రాక్షస పాలన కాదు. అందుకే మీరందరూ ముందుకి రావాలి. మనం నందమూరి తారక రామారావు గారు ఒక పులి, అవునా కాదా? ఆ పులి బిడ్డలో మనందరం ఆయన్ని మనసులో పెట్టుకోవాలి. మన తెలుగుదేశం పార్టీ, మన ప్రజల ప్రభుత్వం రావాలని మీరందరూ చెయ్యి కలిపి మే 13న మీరు మర్చిపోకూడదు. ధైర్యం చేసి ఎవ్వరు ఎదురొచ్చినా ఆయన్ని ఢీకొని మీరు ముందుకెళ్ళాలి. మీ ప్రజల ప్రభుత్వం మీరు తీసుకురావాలి. అది మీ చేతిలో ఉంటుంది. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారిలో కాదు. ఆయన నాయకుడు, కానీ నాయకుడు కూడా 10 మంది అవసరం. అది ప్రజలు కలిస్తేనే ఆయనకి ప్రజల ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది. అందుకే మీ ప్రజలు ఆయనతో పాటు మీరు ముందుకెళ్ళాలి. మన తెలుగుదేశం జెండా పైకి ఉండాలి. మన జాతీయ పతాక కూడా పైకి ఎగిరేసి మనందరం కురుక్షేత్రానికి సిద్ధం అవ్వాలి. మే 13న కురుక్షేత్రానికి ఆయుధం ఏంటి చెప్పండి? మీ ఓటు. అది మర్చిపోబాకండి. ప్రతి ఒక్క ఓటు చాలా ముఖ్యమైనది. మీరు ఈ యుద్ధానికి సయ్యా? జై తెలుగుదేశం! జై హింద్!